రగులుతోంది మగలి పద నవమి నాటి కన్నయ్యద కాటే. ఏంటి మనోహరం, ఏంది మావా అంతలోనే ఇంటికి వచ్చేస్తున్నావు? వారం రోజులుగా నువ్వు ఇంట్లోనే ఉంటున్నట్టున్నావు. ఏం చేయమంటావు మావా, నిన్నే మా ఆవిడ ఊరెళ్ళింది. మరి అప్పుడప్పుడు పనిలోకి వెళ్ళాలరా, అదే పనిగా ఉంటే ఇంతే. కానీ మా ఆవిడ ఇంట్లోనే ఉందిగా. అర్థమైంది మావా, ఎంజాయ్ ఎంజాయ్. ఏం చేస్తున్నారు? ఏంటి ఇంత త్వరగా వచ్చారు? ఏంటి అందరూ ఇదే ప్రశ్న అడుగుతున్నారు? నా ఇల్లు నా పెళ్ళాం, నేను ఎప్పుడైనా వస్తాను. సరే నౌసదేడి తను ఆడుకోవడానికి వెళ్ళాడు. అలాగా అయితే రా మనం ఆడుకుందాం. ఏంటండి పట్ట పగల కిటికీ మూసేస్తే అంత సేకటే. సరే ఆగండి, గ్యాస్ ఆఫ్ చేసేస్తాను. రావే. అరే ఆగండి, గ్యాస్ ఆఫ్ చేయండి. అదే ఆఫ్ అయిపోతుంది. సరసాలా రే నౌసద్, రే నౌసద్ ఇలా రారా. ఏంటి ఆడుకుంటున్నాను కదా, ఎందుకు కాల్ చేస్తున్నా? ఒక్కటిస్తాను చూడు. ఏంటి ఇలా తిడుతున్నాడు? రే మీ నాన్న బ్యాట్ తీసుకొచ్చాడ్రా. అవునరా, చాలా పెద్ద బ్యాట్. వెళ్ళి వెళ్ళి త్వరగా వెళ్ళి తీసుకో. ఇంగ్లీష్ కిస్ చూసుంటావు, ఫ్రెంచ్ కిస్ చూసుంటావు, కమల్ కిస్ కూడా చూసుంటావు. నువ్వు వాడుకోవడానికి వెళ్ళదా? ఎవరు చెప్పారా నేను బ్యాట్ తీసుకొచ్చానని? మనోహరు పగ తీర్చుకున్నావు కదరా. అరే మావా అంతలోనే ఓవరా. రే ఇది నీ పనేనా? నేను నీకేం పాపం చేశాను రా? మరి పాపం కదా, ఊరంతా బంధులో ఉన్నప్పుడు వీడు మాత్రం ఆటో తోలుతాడట. ఉండరా, నాకు టైం వస్తుంది, అప్పుడు చెడగొడతాను. ఛీ, మళ్ళీ ఆ పాపం నాకెందుకు? రేయ్ నవ్వకరా, అంతా నీ వల్లే. చేదుగా ఉంటుందా? ఇవాళ అమావాస్య కదా, రేపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. నో, ఇప్పుడు తెలుస్తుంది మీరు ఎందుకు ఇలా అయిపోయారా అని. మిమ్మల్ని చూస్తుంటే బతకాలని ఆశగానే ఉంది, నన్ను క్షమించండి. నిజమైన ఫ్రెండ్స్ అని అంటున్నావు కదా, వాళ్ళకు నీ సమస్య చెప్పొచ్చు కదరా. వెంటనే నీ ఫ్రెండ్స్తో జరిగిందంతా చెప్పు. సూసైడ్ చేసుకోవాలని నీ మనసులోని భావన పారిపోతుంది. మా ఇంట్లో అందరూ పోలీస్ ఆఫీసర్లు, మా అబ్బాయి మాత్రం మిలిటరీలో ఉన్నాడు. నేను పడ్డ కష్టాలన్నీ చూసి ఏమిటో మా అమ్మాయి పోలీసు వాళ్ళ సంబంధం మాత్రం వద్దంది. ఆ తర్వాత చాలా సంబంధాలు వచ్చాయి, నాకు ఇష్టం లేదు, మా అమ్మాయికి ఇష్టం లేదు. నిన్నే పెళ్లిళ్ల పేరాయి ద్వారా మీ సంబంధం మాకు తెలిసింది, అందుకే మిమ్మల్ని పిలిపించాను. నేను ఇంతకు ముందే చెప్పినట్టు మా అబ్బాయికి 2 నెలల తర్వాత లీవ్ దొరుకుతుంది. సరే, సో పెళ్లి జరగాలంటే 2 నెలలు ఆగాల్సిందే. ఏంటి 2 నెలల తర్వాత? రే పరువు పోతుంది. నీ పరువు సంగతి అలా ఉంచి ముందు యాప్ల కింద పెట్టు. మీకు ఒకే అబ్బాయి అంటున్నారు, ఆ అబ్బాయి లేకుండా ఎలా చెప్పండి? ఆ అబ్బాయిని రానివ్వండి, తర్వాతే పెళ్లి పెట్టుకుందాం. మరి ఇంకేం, తాంబూలాలు మార్చుకోండి. కృష్ణ నేను ఫోన్ చేస్తే తేడు, ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు వీడు తీసి కట్ చేశాడు? నా 1 రూపాయి వేరిపోయింది. ఎందుకని అందరూ 4-5 ఏళ్ల తర్వాత పిల్లలకి అంటారో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. ముందు ఆయన తీసుకెళ్లి హాస్టల్లో పడేయాలి, అంతకన్నా ముందు స్కూల్లో వెయ్యాలి. ఎవరు? కృష్ణ సరైన టైంలోనే ఫోన్ చేశాడు. చెప్పరా కృష్ణ, ఇంకా ప్రాణాలతోనే ఉన్నావా? అప్పుడే న్యూస్ ఎలా బయటికి పొక్కింది. రేయ్ ఆ రోజు సౌమి ఇంట్లో మీటింగ్ పెడదామని చెప్పి నువ్వు ఎందుకు రాలేదురా? ఏంట్రా ఎందుకు రాలేదంటే నవ్వుతున్నావేంట్రా? ఎగతాళా? నేను నవ్వలేదురా, ఏడుస్తున్నాను. ఏడుస్తున్నావా? దేనికిరా? దివ్య నదులు వెళ్ళిపోయిందిరా. అయ్యో, యాక్సిడెంట్, ఒంట్లో బాలేదా? బాడీ ఎప్పుడు తెస్తారా? పోయిందంటే ఒకేసారి పైకి పోలేదురా. సావలేదా? అంతేనా? నీళ్ళెవరు పర్లేదు మావా, కొంతమంది అమ్మాయిలు మనల్ని పక్కనే పెట్టుకుని ఇంకోటి మెయింటైన్ చేస్తూనే ఉంటారు. నేను తట్టుకోలేకపోతున్నాను రా. నేను కూడా తట్టుకోలేకపోతున్నారా కృష్ణ?
కట్టుకున్న పెళ్ళాన్ని పట్టపగలు పట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేశాడు రా పక్కింటోడు. నా సంపాదనలో చేపెట్టినా తట్టుకునేవాడిని, కానీ నా సంసారంలో పొలబెట్టాడు రా మనోహర్ గాడు. నేను చావబోతున్నాను రా. రే నా పిల్లల్ని నేను కౌగులించుకోలేకపోతే నువ్వెందుకు సత్తావు? రే బుద్ధుడు నీ ఎదవా, దివ్యని వదిలి వెళ్ళిపోయింది కదా, ఆ బాధ తట్టుకోలేక చావబోతున్నా. ఏంటి సూసైడ్ చేసుకుని సావబోతున్నావా? ఏమయ్యా లవ్ కోసం సూసైడ్ చేసుకోబోతున్నాడట. ఎరా లవ్ కోసం ఎవడైనా సూసైడ్ చేసుకుంటాడా? చెప్పడానికి నీకు సిగ్గుగా లేదా? థు, థు, థు. ఇప్పుడు లవ్ కోసం ఎవడరా సూసైడ్ చేసుకున్నాడా? అవన్నీ పక్కనట్రా. అసలు ఇప్పుడు ఎవడరా ట్రూ లవ్ చేస్తున్నాడా? రే నేను చేశాను రా, నేను చేశాను అంటున్నానుగా. బావా మైదీను చెప్పు. చాలా పెయిన్ గా ఉందిరా. పెయిన్ గా ఉంటే పర్లేదు మామ, 2 గ్లాసులు లాగించే సరిపోద్ది. ఆల్రెడీ 10 గ్లాసులు అయిపోయాయిరా. ఏంటి మందు కొట్టావా? రే తన్ని వదిలేసి వెళ్ళిపోవడం ద్రోహం కాదురా. నువ్వు నాకు చెప్పకుండా మందు కొట్టా చూసావా, అది నా ద్రోహం. నువ్వు ఎక్కడున్నా చెప్పరా, నేను కూడా వస్తాను, కలిసి మందు రేయ్ కొడదాం. నేను చాలా సేపు నుంచి చూస్తున్నాను. నేనే ఉంటున్నాను, నువ్వే ఉంటున్నావు. తాగబోతు గప్పెదవా, పెట్టరా ఫోను. రేయ్ రేయ్ సత్తాడంట. ఎరా సావబోయేవాడు ఎవడైనా ఇన్ఫార్మ్ చేసి వస్తాడరా? ఏమయ్యా సచ్చేవాడు ఇన్ఫార్మ్ చేసి వస్తాడా? ఏవడినా రాయలాగా కదలకుండా కూకో. ఓసే ఫాతిమా, నిన్ను కౌగులించుకోలేకలా ఏడుతున్నాను కదే. చావబోతున్నానంటే మందు కొట్టడానికి వస్తానంటున్నాడు. వీడంతా ఒక ఫ్రెండా? థూ, ఇందులో పాయిజన్ ఉంది కదా. బా ఇంకా నయం తాగలేదు. ఇప్పుడు ఎందుకు నీ తాగుతున్నాను? అదేగా తాగాలి. ఏంటో ఒకటి కన్ఫ్యూషన్ గా ఉంది. సరే సౌమ్య కాల్ చేస్తాను. నమస్కారం, బీటాకు ఫోన్ చేసినందుకు థ్యాంక్స్. మీకు ఏ వివరాలు కావాలి? నాకే సమాచారం అక్కర్లేదు, నువ్వే సమాచారం తెలుసుకోబోతున్నావు. రే మీకు మనసాక్షి లేదా? మర్యాదకు ఫోన్ పెట్టే, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పోలీసులుగా? రే నేను కృష్ణ మాట్లాడుతున్నాను రా, నెంబర్ చూసి కనిపెట్టలేవా? కృష్ణ రే సెల్కు ఫోన్ చేయొచ్చుగా. రే సెలెక్ట్ చేస్తే నువ్వు తీయవు కదా. లేదంటే పనిలో ఉన్నానని తెలుసుకోవద్దా? కస్టమర్ కేర్ కు ఫోన్ చేసేంత ప్రాణం పోయే విషయం ఏంట్రా? ప్రాణం పోయే విషయమేరా, నా ప్రాణం పోయే విషయం. ఏరా ఏదైనా ప్రాబ్లమా? అవునరా, ఆ దివ్య నిన్ను మోసం చేసి రూపేష్ తో ఎంగేజ్మెంట్ చేసుకోబోతుందిరా. అరే ఏమంటున్నావురా? మన దివ్య అలా చేసిందా? నేను నమ్మలేకపోతున్నాను. కావాలంటే కర్పూరం వెలిగించి ఒకటే చెప్తాను, అప్పుడు నమ్ముతావా? నీ అబ్బా నమ్మరా రే. ఒరే నేను అలా అనలేదురా. ఈ ఉదయం కూడా మా స్టాఫ్ తో నీ లవ్ గురించి చాలా గొప్పగా చెప్పాను. కానీ మా ఆఫీసులో నా లవ్ గురించి చాలా చండాలంగా చెప్పుకుంటున్నారా. ఒరే చావబోతున్నా. ఫూల్, నేను చెప్పేది విను. నా మొహం ఏం చూస్తారో ముందు పని చూడండి. ఏంట్రా అరుస్తున్నా? రే నిన్ను కదరా లూసు, సాయంత్రం ఇంటికి రా మాట్లాడుకుందాం. లేదురా, నేను ఆ మూడ్ని మార్చుకోను. ఇవాళ ఖచ్చితంగా సూసైడ్ చేసుకొని చేస్తాను రా. రే చెప్పిందే పదే చెప్పద్దు. సాయంత్రం ఇంటికి రా మాట్లాడుకుందాం. లేదురా, లవ్వురా, గుండెరా, లోపలంతా తికమగ్గా ఉందిరా. నీకు చెప్తే అర్థం కాదురా. సార్ ఇంతవరకు మీ విలువైన సమాచారం గురించి తెలుసుకున్నారు. మీ లైఫ్ టైం వ్యాలిడిటీ గురించి ఏంటి తెలుసుకోవాలా? వెక్కిరిస్తున్నావా? నా లైఫ్ అయిపోతుంది అంటున్నాను, లైఫ్ టైం వ్యాలిడిటీ అడుగుతున్నావు. నీతో మాట్లాడితే క్లియర్ అవుతుంది అనుకున్నాను చూడు. నేను చచ్చి నిన్ను చంపుతాను రా. హలో హలో ఆ డాక్టర్ మాటలు విని వీళ్ళకి కాల్ చేసినందుకు చెప్పుతో ఆ డాక్టర్ను కొట్టాలి. యాయ్